ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, నీ ఆలోచనలే నిన్ను నడిపిస్తాయి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. మనిషి హృదయంలో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మన గుండె నిరంతరం ఎలా కొట్టుకుంటుందో అలాగే మన హృదయం కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మన హృదయానికి మంచి ఏదో చెడేదో తెలుసు. అయితే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు చెప్పినట్లు, మనుషులందరి హృదయాల్లో మంచి ఆలోచనల కంటే చెడ్డ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తుంటామో దేవునికి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషి హృదయం దేవునికి తేటగా కనబడుతుంది. ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన విధానమే. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు. లోకం గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది. మన ఆలోచనలన్నీ ఒక పరిధికి లోబడి ఉంటాయి. అంటే రోజంతా మనం మన గురించి ఆలోచించుకుంటాం, లేదా మన కుటుంబ సభ్యుల గురించి, ఇంకా స్నేహితులు, బంధువుల గురించి, ఇలా ప్రతిదీ మనకు సంబంధించినంత వరకే మన ఆలోచనలు ఉంటాయి. మనకు సంబంధం లేని విషయాల గురించి అస్సలు ఆలోచించం. ఏదైనా కష్టం వస్తేనో, బాధ కలిగితేనో, జబ్బు వస్తేనో తప్ప దేవుడు మనకు గుర్తురాడు. ఎలాంటి సమస్య లేకపోతే దేవుడు ఉన్నాడు అన్న సంగతే మనకు గుర్తొడదు. మనం బ్రతికినంత కాలం మన ప్రయాణం అంతా ఈ లోకంతోనే. ఎంతసేపటికి భవిష్యత్ గురించిన ప్రణాళికతోనే మన ఆలోచనలు సాగుతుంటాయి. రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పినప్పటికీ మనం ఖచ్చితంగా రేపటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఒకవేళ మనం రోజంతా దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటే మన గురించి మనం ఆలోచించుకో. మన హృదయం స్పందించిన దాన్ని బట్టి మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనకి మంచి ఆలోచనలు వచ్చినా, చెడు ఆలోచనలు వచ్చినా హృదయంలో నుండే వస్తుంది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మన ఆలోచన విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే రాదు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటూ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఒక్కటి మాత్రం నిజం, మన గురించి మనం ఆలోచించుకున్నా ఆలోచించుకోకపోయినా దేవుడు మాత్రం మనకు చేయాల్సినవన్నీ చేస్తాడు. అయితే మన గురించి మనం ఆలోచించుకోవడం వల్ల జరిగే అనర్థం ఏంటంటే, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికని మన జీవితంలో నెరవేరకుండా మనమే అడ్డుపడుతుంటాం.